సో కళ్ళ ముందే అమ్మ నాన్నలు లేదా హస్బెండ్ రోజుకో బీపీ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటే చాలా సాడ్గా ఉంటుంది కదా. సో దానికి కారణం మెడిసిన్ తక్కువ అవ్వడం కాదండి, మన వంటల్లో ఉప్పు ఎక్కువైపోవటం. సో ఫస్ట్ నేను ఒక టేస్టీ ఆమ్లెట్ అసలు ఉప్పే లేకుండా చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో ఫస్ట్ నేను ఇనోకి మష్రూమ్స్ని తీసుకున్నాను, నీట్గా వాష్ చేసి ఒక స్ట్రైన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ఆనియన్ తీసుకోండి. మోస్ట్లీ మాకు ఇక్కడ హాఫ్ ఆనియన్ సరిపోతుంది. సో హాఫ్ ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. సో షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి పథ్యం వద్దు అని అంటే ఈ రుచి చాలా బాగుంటుంది. సో అంత ఉప్పు లేని పథ్యం అక్కర్లేదు. సో ఆ తర్వాత నేను పచ్చిమిర్చి, తర్వాత తరిగిన మష్రూమ్స్ని పక్కన పెట్టుకున్నాను. సో బీపీ షుగర్ రాగానే అందరూ చెప్పే మొదటి మాట ఏంటంటే, అయ్య బాబోయ్ చప్పిడి కూడా తినాలి, ఇంకా రుచులు వదిలేయాలి అని. అవునా? అస్సలు అవసరం లేదండి. సో నేను ఇక్కడ బేబీ కింగ్ ఆయిస్టర్ మష్రూమ్స్ని తీసుకున్నాను. సో మనకి అక్కడ బటన్ మష్రూమ్స్ దొరుకుతాయి కదా. సో హ్యాపీగా మనం బటన్ మష్రూమ్స్ తీసుకొని, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ మష్రూమ్స్ చక్కగా కట్ చేసి పెట్టుకోండి. సో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఆప్షనల్గా ఇది చూస్ చేసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. సో తెలియకుండానే మనం కొంచెం ఉప్పు ఎక్కువ వేసిన ఫుడ్ ఇస్తే అది ఆబ్వియస్గా అన్హెల్దీ అని మనకు తెలుసు. అలా అని మనం ఉప్పుని అస్సలు వదలలేమండి, కానీ మీరు అలా ఏమీ అస్సలు అనుకోవద్దు. సో టేస్టీగా కొంచెం చేసుకోగలిగితే ఈజీగానే తినొచ్చు. సో ఫస్ట్ నేను తరిగిన మష్రూమ్స్ ఇంకా ఆనియన్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 2 టమాటోస్ని కూడా కట్ చేసుకున్నాను. సో టమాటోస్ కట్ చేసుకున్న తర్వాత కొంచెం కొరియాండర్ ఫర్ టాపింగ్స్. సో ఈ వెన్ కమింగ్ తర్వాత నేను ఉడికించిన సోయా ఉంటుంది కదండి, ఆ ఉడికించిన సోయాని వేసుకున్నాను. కొంచెం ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఆమ్లెట్లోకి. అది నోటికి కొంచెం టేస్టీగా ఉంటుంది. లెమన్ స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత స్పైసెస్ నేను కొన్ని వేశాను. కర్రీ పౌడర్, కాశ్మీర్ చిల్లీ పౌడర్, నేను ఇంట్లో చేసుకున్న అవిసె గింజల పొడి ఇంకా నువ్వుల పొడి కూడా వేసుకున్నానండి. ఇప్పుడు నేను వేస్తున్నది గార్లిక్ పౌడర్, ఇంకా కొన్ని హెర్బ్స్. సో ఇంకా కొన్ని మొలకెత్తిన ఉంటే అవి మొలకెత్తిన గింజలు, ఇంకా కొన్ని నట్స్, ఇవన్నీ ఆప్షనల్. కొన్ని ఎగ్స్ మనకి బైండింగ్ కోసం అని చెప్పి వేసుకుంటున్నాను. సో ఇదే వేసుకోవాలని లేదు, మీకు ఏది కావాలి అంటే అది వేసుకోండి. సో నేనైతే ఇలా చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి, అంతకన్నా నేను ఎక్కువ వేయట్లేదు. సో నేను కంప్లీట్గా నా గోల్ ఏంటంటే ఆయిల్ ఉండకూడదు, ఉప్పు అసలు ఉండకూడదు. కానీ ఆయిల్ లేకుండా మరీ కొంచెం ఆమ్లెట్ రాదు కాబట్టి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అనేవి వేసుకున్నాను. అది కూడా మేము 4 మెంబర్స్ ఇంట్లో. సో అందరికీ సరిపడేలాగా నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మాత్రమే యూస్ చేశాను. సో ఇలా ఇది ఫ్రై అయ్యేంత వరకు కొంచెం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉంచుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ మీద ఫ్రై చేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ మీద కానీ ఫ్రై చేసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా సాల్ట్లెస్గా మనం తినగలిగితే మన ఇంట్లో బీపీ కానీ షుగర్ కానీ హార్ట్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కానీ ఈ వీడియో షేర్ చేయండి. సో నేను పిల్లలకి ఇష్టం అని చెప్పి మళ్ళీ అడిషనల్గా కొంచెం పాలకూర కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ పాలకూరని సన్నగా తరుక్కొని దీన్ని కూడా అందులో వేసుకోవచ్చు. బైండింగ్ కోసం ఎగ్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఎగ్ తినలేని వాళ్ళకి శనగపిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. శనగపిండి కూడా కొంచెం వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే వేసుకొని
మళ్ళీ నేను చెప్తున్నాను, ఇది బైండింగ్ కోసమే మనం జస్ట్ యూస్ చేస్తున్నాం. సో మన మెయిన్ మోటో లాట్ ఆఫ్ వెజిటబుల్స్, అంటే నేను ఆల్మోస్ట్ ఒక 1/2 కిలో వరకు అన్ని వెజిటబుల్స్ని మిక్స్ చేసి చక్కగా పెట్టేశాను. సో వాటి బైండింగ్ కోసం పెడుతున్నాను. సో ఉప్పు లేకుండా ఆయిల్ లేకుండా తినాలి అంటే ఇంకొక చిట్కా ఏంటంటే, మనం హీట్గా ఉన్నప్పుడే హాట్ ఫుడ్ని, అంటే వేడిగా ఉన్నప్పుడే హాట్ సర్వ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. వేడిగా తినేసేయండి, వేడిగా. అండ్ దెన్ కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటే మనం ఉప్పుని చీట్ చేయొచ్చు. సో మనకున్న నాలిక ఇంత చిన్న ఆ టంగ్ యొక్క టేస్ట్ కోసం అని చెప్పి, టంగ్కి ఏముందండి, చక్కగా లోపలేసేస్తుంది. తర్వాత బాధపడేది మన బాడీ, అండ్ దెన్ దానివల్ల మన మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కూడా పాడవుతుంది. కాబట్టి డాక్టర్ ఇలా సజెస్ట్ చేస్తే మాత్రం హ్యాపీగా చక్కగా మనం ఈ ఉప్పు లేని ఫుడ్ని హ్యాపీగా తినొచ్చండి. ఇదేమీ అంత కష్టమేమీ కాదు. కొద్ది రోజులకే మన నాలుకలో ఉన్న టేస్టింగ్ బడ్స్ అనేవి చక్కగా అడ్జస్ట్ అయిపోతాయి. సో చాలామంది ఆబ్వియస్గా ఉప్పు తగ్గించేయండి అంటే, హై బాబోయ్ మేము అసలు తినలేము అలా అంటారు. కానీ మనం ఈజీగా సులభంగా చేసుకునే వంటల్ని మాత్రమే మీతో పంచుకుంటున్నాను. ఫస్ట్ టిప్ ఇదే. ఈ టిప్ ఏంటంటే, చక్కగా హీట్గా ఉన్నప్పుడే తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.